బ్రహ్మదేవుడు ఒకసారి లోకంలో పెరుగుతున్న జనాభాను చూసి ప్రతి మనిషి చేసిన కర్మలను ఎవరు లెక్క పెడతారు అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మ తన శరీరం నుండి ఒక దివ్య పురుషుడిని సృష్టించాడు. అతనే చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే ప్రతి జీవి చేసిన కర్మల లెక్కలను ఒక దివ్య గ్రంథంలో నమోదు చేసేవాడు. మనిషి మరణించిన తర్వాత ఆత్మ యమలోకానికి చేరుతుంది. అక్కడ చిత్రగుప్తుడు తన దివ్య పుస్తకాన్ని తెరిచి ఆ జీవి చేసిన ప్రతి మంచి చెడును చదువుతాడు. అలాగే యమలోకంలో వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిని దాటి ఆత్మలు సభామందిరం ముందుకు చేరుతాయి. అక్కడ వేలాది ఆత్మలు ఒక పెద్ద క్యూలో నిలబడి ఉంటాయి. సభ మధ్యలో సింహాసనంపై యముడు ధర్మాధికారిగా కూర్చుని ఉంటాడు. అతని పక్కనే ప్రకాశవంతమైన దివ్య పుస్తకంతో చిత్రగుప్తుడు నిలబడి ఉంటాడు. ఒక ఆత్మ ముందుకు రాగానే చిత్రగుప్తుడు తన దివ్య గ్రంథాన్ని తెరచి చదువుతాడు. ఆ పుస్తకంలో అక్షరాలు సాధారణమైనవి కావు, ఆ వ్యక్తి జీవితాన్ని ప్రతిబింబించేవి. బాల్యంలో చెప్పిన ఒక చిన్న అబద్ధం, ఎవరు చూడనప్పుడు చేసిన ఒక మంచి పని, అలాగే ఎవరికీ తెలియకుండా చేసిన ఒక పాప కర్మ, అక్కడ ఏదేనో దాచబడదు. ప్రతి క్షణం, ప్రతి సంకల్పం కూడా లెక్కలోకి వస్తుంది. చిత్రగుప్తుడు చదివిన వివరాల ఆధారంగా యముడు తీర్పు ప్రకటిస్తాడు. పుణ్యకర్మలు ఎక్కువైతే స్వర్గలోకానికి ప్రస్థానం, పాపకర్మలు ఎక్కువైతే నరకలోకంలో శిక్ష. కానీ ఈ తీర్పు కోపంతో కాదు, కేవలం ధర్మ ప్రకారమే జరుగుతుంది.